Yes, thank you. Thank you so much. నేను థ్యాంక్ యూ చెప్తా, మీరు అందరూ కదలాలన్నమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎస్, ఇట్స్ ఆల్రెడీ లేట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మా మీడియా మిత్రులందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రాజ్ కందుకూరి గారు, ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ సార్. యూ స్ప్రెడ్ పాజిటివిటీ ఎవ్రీవేర్ అండ్ హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ సోహెల్ గారు, హెల్లో, ఆంటర్ప్రెన్యూర్ గా ఒక లెవెల్లో దూసుకెళ్ళిపోతున్నారు. కళింగపట్నం టేస్ట్ అద్రిపోయిందండి. కొంచెం వెజ్ ఆప్షన్స్ కూడా పెంచండి నెక్స్ట్. అండ్ హార్డియెస్ట్ వెల్కమ్. అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ని చూసేద్దాము. సో ట్రైలర్ని లాంచ్ చేయడానికి రాజ్ కందుకూరి గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. Jin trailer launch, all the best. Thank you, sir. Trailer on the screen, please. రేయ్, పిలవరావండి తొందరగా. రారా, కాలేజీ టైం అవుతుంది. భాష ఏమయ్యారండి? జ్ఞాన వికాస్ కాలేజ్. కొత్త ప్రదేశం, అందుకే బొగ్గు నిమ్మకాయ పెట్టాను. లోపల మంచి మంచి కలర్స్ కూడా వచ్చాయా? ఓ, చాలా మంది వచ్చారు. వెళ్ళండి వెళ్ళండి. గతంలో ఉన్న ప్రిన్సిపాల్ చెప్తూ ఉండేవాళ్ళు, ఈ కాలేజీని కట్టడానికి ముందే ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ఇంకో కాలేజ్ ఉండేది అని. నా ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. తొందరలో ఇక్కడ పూజ జరగబోతోంది. మేము ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. ఊరికే మెటల్ తెప్పించద్దు. దీన్ని నమ్మాలి, దీన్ని నమ్మకూడదు. అలా అయితే దీనికి ఉపాయం ఏమీ లేదా? ఆయన వల్ల అవ్వలేదు అంటే ఇక ఎవరి వల్ల అయ్యే అవకాశమే లేదు. జిన్ అనేది ఉండుంటే ఒకసారి వచ్చి నా చేతిని టచ్ చేయాలి. నన్ను వేరే కాదు ఎవరు పట్టుకోలేరు. రేయ్, పిలవరావండి తొందరగా. రారా, కాలేజీ టైం అవుతుంది. భాష ఏమయ్యారండి? జ్ఞాన వికాస్ కాలేజ్. కొత్త ప్రదేశం,
అందుకే బొగ్గు నిమ్మకాయ పెట్టాను ఆ? లోపల మంచి మంచి కలర్స్ కూడా వచ్చాయా? ఓ చాలా మంది వచ్చారు. వెళ్ళండి వెళ్ళండి. గతంలో ఉన్న ప్రిన్సిపాల్ చెప్తూ ఉండేవాడు, ఈ కాలేజీని కట్టడానికి ముందే ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ఇంకో కాలేజ్ ఉండేది అని. నా ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. రండి రండ్రా. తొందరలో ఇక్కడ పూజ జరగబోతోంది. మేము ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. ఊరికే మెటల్ తెప్పించద్దు. దీన్ని నమ్మాలి, దీన్ని నమ్మకూడదు. అలా అయితే దీనికి ఉపాయం ఏమీ లేదా? ఆయన వల్ల అవ్వలేదు అంటే ఇక ఎవరి వల్ల అయ్యే అవకాశమే లేదు. జిన్ అనేది ఉండుంటే ఒకసారి వచ్చి నా చేతిని టచ్ చేయాలి. నన్ను వేరే కాదు ఎవ్వరూ పట్టుకోలేరు. Up the banner, please.
ఓకేనా అండి? ఎస్ చిన్మయ్ రామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అసలు ట్రైలర్ చూస్తుంటేనే ఒక 2-3 సార్లు ఓ మై గాడ్ అనేసి ఒక చిన్న భయం ఉంటుంది చూసారు, అది మాకు కలిగింది. అండ్ థియేటర్స్లో 19వ తారీఖు డెఫినెట్లీ జనాలు అందరూ పక్కాగా ఎంజాయ్ చేయబోతున్నారు అనేసి అర్థమైంది. సో స్పెషలీ హారర్ లవర్స్ కోసం ఇది సూపర్గా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు అని అర్థమవుతోంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ సాదలమ్మ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిఖిల్ ఎం గౌడ గారు ప్రొడ్యూసర్గా, చిన్మయ్ రామ్ గారి డైరెక్షన్లో, వరద్ రాజ్ గారి డైలాగ్స్తో, పర్వీజ్ సింబా గారి స్క్రీన్ ప్లేతో, అలెక్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సునీల్ గారి సినిమాటోగ్రఫీలో, కీర్తి రాజ్ డి గారు ఎడిటర్గా, అమిత్ రావ్ గారు, పర్వీజ్ సింబా గారు, ప్రకాష్ తుమ్మినాడు గారు అండ్ రవి భట్ గారు హీరోస్గా 19వ తారీఖు థియేటర్స్లో మన అందరినీ భయపెట్టడానికి వచ్చేస్తోంది మా ఈ జిన్. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు అని అర్థమవుతోంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా టీంని వేదిక మీదకి పిలిచేద్దాము. ముందుగా మా ప్రొడ్యూసర్ నిఖిల్ ఎం గౌడ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ నిఖిల్ గారు. అండ్ డైరెక్టర్ చిన్మయ్ రామ్ గారు, వెల్కమ్ సార్. సినిమాటోగ్రఫర్ సునీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Now it's time for Bhargav Ram garu to come on to the stage, please. And Bhagirath గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. VFX హెడ్ మారెళ్ళ మణికంఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా హీరో అమిత్ రావ్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అలాగే పర్వీజ్ సింబా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బిగ్ బాస్ ఫేమ్ మా సోహెల్ గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. బూట్ కట్ బాలరాజు, లక్కీ లక్ష్మణ్, వాట్ నాట్ నౌ ద ఆబ్వియస్లీ ప్రెగ్నెంట్ గురించి, మిస్టర్ ప్రెగ్నెంట్ గురించి ఎలా మర్చిపోతాము. అండ్ కంగ్రాచులేషన్ సార్, మీ సక్సెస్ జర్నీ అలా గ్రాఫ్ పైకి వెళ్తోంది. వెరీ గుడ్ టు సీ యూ హియర్. అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, రాజ్ కందుకూరి గారికి అలాగే సోహెల్ గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు, నిఖిల్ ఎం గౌడ గారు అండ్ చిన్మయ్ రామ్ గారు, ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు సోహెల్ గారు అండ్ రాజ్ కందుకూరి గారు. Photo hop, please. Veerabhadram Chaudhary garu to please come on to the dais, please. Director Veerabhadram Chaudhary garu enno సినిమాల్లో సుపరిచితులు. సారీ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సోహెల్ గారిని, రాజ్ కందుకూరి గారిని, వీరభద్రం గారిని ఒక్క స్టెప్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా హీరోస్, మా ప్రొడ్యూసర్ అండ్ మా డైరెక్టర్ గారిని ఫోటో హాప్కి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని తర్వాత టీం అందరితో ఫోటో. ఓకే, అందరినీ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఛానల్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సీరియస్గా కనిపిస్తున్నారు, ఎందుకంటే మా ట్రైలర్ అలాంటిది, అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ప్రతి ఒక్కరిలో ఆ సీరియస్నెస్ తీసుకొని వచ్చింది. సో దట్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ అండ్ హోల్ టీమ్. ముందుగా మారెళ్ళ మణికంఠ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విఎఫ్ఎక్స్ హెడ్ మారెళ్ళ మణికంఠ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా స్టేజ్ మీదకి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక జిన్ గురించి చెప్పాలంటే ఇట్స్ టోటలీ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. జిన్ అంటే మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈ చిత్రాన్ని. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది మా చిన్మయ రామ్ గారు, ప్రొడ్యూస్ చేసింది నిఖిల్ ఎం గౌడ గారు. చాలా అద్భుతంగా అయితే డైరెక్టర్ అయితే ఈ దృశ్యాన్ని చిత్రించారండి. థ్యాంక్ యూ Chinmay Ram sir for this opportunity, and the entire team is very supportive and very talented team. Everyone should watch this film, and thank you for this opportunity. థ్యాంక్ యూ సో మచ్. చెక్ భగీరథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాట్లాడరా సార్? అదేంటి సార్, జస్ట్ ఒకసారి హాయ్ థ్యాంక్ యూ అలాంటివన్నా చెప్పండి. అందరికీ నమస్కారం. తెలుగు రాలేదు, నెక్స్ట్ టైం వస్తావా తెలుగు చెప్తావా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అందరూ సినిమా చూడండి. చూస్తాను సార్, మీరు అంత కష్టపడి డైలాగ్ చెప్పినందుకన్నా చూస్తాం. నెక్స్ట్ భార్గవ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్ రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మా అతిథులందరికీ స్వాగతం. రాజ్ కందుకూరి గారు, వీరభద్రం సార్ ಹಾಗೂ సోహెల్ భయ్య, అందరికీ వెల్కమ్. అండ్ ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తన భుజాల మీద మోసిన మా డైరెక్టర్ గారు చిన్మయ్ సార్ గారు అండ్ నా ప్రాణమిత్రుడు సింబా, వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ అవర్ హోల్ టీమ్ సునీల్ గారు, డిఓపి గారు, అండ్ అమిత్ సార్ గారు, భగీరథ్ గారు, మా ప్రొడ్యూసర్ నిఖిల్ సార్, అండ్ విఎఫ్ఎక్స్ మెయిన్ మణి గారు, అందరికీ వెల్కమ్ టు దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. December 19th అందరూ మన జిన్ మూవీని థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరో అమిత్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అండ్ రాజ్ గారు, వీరభద్రం సార్, సోహెల్ గారు, వెల్కమ్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. సో జిన్ ట్రైలర్ చూశారు అని. ఇప్పుడు జిన్ అంటే ఏమి, సో చాలామందికి తెలియదు జిన్ అంటే ఏమి. జిన్ అంటే ఏమి, మంద, అప్పుడు దట్ ఆఫ్ క్వశ్చన్స్ దే హ్యావ్. సో హిందూయిజంలో మోహిని, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఎప్పుడు ఎలా ఉంటుందో, క్రిస్టియానిటీలో డ్రాకులా, వాంపైర్స్ నుంచి ఎలా ఉంటుందో, ముస్లిం కమ్యూనిటీలే భూతాలు, దయ్యాలు, ప్రేతాలకు జిన్ దేసే జిన్. సో హిందూయిజంలో మంత్రవాది, పూజారి ఎలా ఉంటుందో, క్రిస్టియానిటీలో పాద్రి, ఫాదర్ ఎలా ఉంటుందో, సో ముస్లిం కమ్యూనిటీలో మౌల్వి. సో జిన్ మూవీలో మౌల్వి రోల్ నా ప్లే చేశాను. సో చాలా వరకు ఒక పవర్ఫుల్ రోల్ వచ్చింది. December 19th థియేటర్లో రిలీజ్ అవుతుంది. అన్నీ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్ మీడియా, ప్రెస్, ప్లీజ్ సపోర్ట్. బికాస్ ఆఫ్ యూ, త్రూ యూ వీ కెన్ రీచ్ ద ఆడియన్స్. అండ్ ఆడియన్స్, we depend on you, and audience, we can reach audience and they can come to the theaters to watch the movie. So your support and your blessings are very much needed for the new team, Kotta team. So
థ్యాంక్ యూ వెరీ మచ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసి తెలుగు ఇంత చక్కగా మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. లేదు, చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ మా పర్వేజ్ సింబా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. अंदरिकी नमस्कारम. ये स्टेज पर जो बड़े लोग हमारे साथ मिले हैं उनको सबके लिए नमस्कारम. एक्चुअली तेलुगु मुझे थोड़ा कम आता है, इसलिए मैं हिंदी में फ्लुएंट हूँ, इसलिए हिंदी में बात करना चाहता हूँ. एक्चुअली ये सब्जेक्ट एक स्ट्राइक हुआ था हम लोगों को, तो बिल्ड करके बाद में मैं डायरेक्टर सर को एक्सप्लेन किया, तो ऐसे हमारा मूवी स्टोरी स्टार्ट हुआ. वेरी पॉजिटिव कैरेक्टर. ये मूवी करने के लिए हमको बहुत सारे कंटेंट्स कमी नहीं था, क्योंकि अभी हम एक जिन के ऊपर हम मूवी बनाते हैं तो उसके लिए हमको स्टडी वगैरह करके एक ब्यूटीफुल कॉन्सेप्ट रेडी होने के बाद, चलो बहुत सारे मूवीज़ देखे होंगे, उसमें जिन के बारे में लिटिल बिट थोड़ा 5 मिनट 10 मिनट ऐसा दिखाते हैं. एक्चुअली हम ट्राई कर रहे हैं कि एक नया वर्ल्ड है, उसका एक्चुअली एक वर्ल्ड है, तो वो दिखाने का कोशिश में हम आज ये मूवी बनाए. December 19 थिएटर में आ रहा है. प्लीज़ ऑल मीडिया पीपल्स एंड पूरे लोगों को मैं ये रिक्वेस्ट करना चाहता हूँ, प्लीज़ कम एंड वॉच इन थिएटर्स ओनली. ब्यूटीफुल सब्जेक्ट. हम इसका पूरा एक जिन का पूरा वर्ल्ड दिखाने का एक कोशिश में हम ये मूवी बनाए. एंड थैंक यू एंटायर टीम, एक्चुअली प्रोड्यूसर सर एंड डायरेक्टर सर, आई रियली थैंक टू यू. Because of you only this movie happens, and thank you all. Thank you so much. థ్యాంక్ యూ. మేము ఆల్రెడీ ఆ స్పూకీ వర్డ్ ని లవ్ చేయడం స్టార్ట్ చేసాము. ఈవెన్ వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ ఫిలిం. అండ్ నెక్స్ట్ మా సినిమాటోగ్రాఫర్ సునీల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ మా సోహెల్ గారికి మైక్ ఇచ్చేస్తాము. సోహెల్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ వీరభద్ర సార్కి అండ్ రాజ్ కందుకూరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడో కన్నడ మూవీ, సో మన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు పక్క రాష్ట్రం వచ్చినా లేకుంటే పక్క దేశం సినిమా వచ్చినా, మన సినిమా అయినా కూడా మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు. సినిమా లవర్స్ అనమాట మన తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ. సో బట్ కన్నడ టీమ్ ఇస్ ఫ్రమ్ కన్నడ కదా, అదే చెప్తున్నా. సో కన్నడ టీం అయినా తెలుగులో వచ్చి సినిమా చేసిర్రు, జిన్ అనే సినిమా. సో ఎప్పుడు హారర్ మూవీ అనేది ఎప్పుడు సేఫ్ గేమ్. ఎప్పుడన్నా మనం బుక్ మై షోలో చూస్తూ ఉంటే అరే ఏ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అని అన్నప్పుడు అరే హారర్ మూవీకి వెళ్దాము, థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం అని చెప్పేసి అంటే వెళ్తూ ఉంటాం. సో జిన్ అనే ట్రైలర్ చూసిన, సో ఇట్స్ డీసెంట్, ప్రిటీ గుడ్, చాలా బాగుంది. అండ్ స్పూకీ వరల్డ్ అని చెప్పేసి పెట్టారు కింద. ఒక లైక్ జిన్ అనేది ఏంటంటే బేసికల్లీ చాలామందికి తెలీదు. జిన్ అనేది యాక్చువల్లీ ఒక ముస్లిమ్స్లో జిన్ అని చెప్పేసి అని అంటారు. సో అదేంటంటే ఇట్స్ అ బ్యాడ్ జిన్ ఉంటుంది, గుడ్ జిన్ ఉంటుంది. 2 types ఆఫ్ జిన్ ఉంటాయి అన్నమాట. సో ఐ థింక్ దిస్ అ బ్యాడ్ జిన్ సినిమా. సో అందరు తప్పకుండా చూడాలి ఈ సినిమా. అండ్ డైరెక్టర్ మన చిన్మయ్ రామ్ గారు డైరెక్టర్ గారు, అండ్ ప్రొడ్యూసర్ నిఖిల్ అండ్ గౌడ. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. అండ్ మన తెలుగు సినిమా జిన్ కన్నడ వాళ్ళు వచ్చి తెలుగులో చేశారు. సో తప్పకుండా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు. అండ్ నెక్స్ట్ వీరభద్రం చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. హాయ్ అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇప్పుడే ట్రయల్ చూశాను, చాలా బాగుందండి. నిజంగా చాలా బాగా చేశారు. అంటే కన్నడలో నుంచి వచ్చినా తెలుగైనా ఏదైనా మనకి నచ్చిందంటే మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హర్రర్ సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి, ఇది కూడా ఖచ్చితంగా ఆడుతుంది. చిన్మయ్ రామ్ చాలా బాగా తీశాడు, టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా వర్కౌట్ చేశారు. ఇది
ఈ నెల 19వ తారీఖు వస్తుంది, అంటే నెక్స్ట్ వీకే. తప్పకుండా థియేటర్లు అందరూ చూడండి. ఇక్కడ వచ్చేసిన రాజ్ కందుకూరి గారికి, అలాగే ఫ్రెండ్ సోహెల్ గారికి, మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమా 19th వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ సినిమా యాజ్ వెల్. అండ్ రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి, విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం. జిన్ టైటిల్ డెఫినెట్లీ చాలా బాగుంది. సోహెల్ చెప్పినట్టు జిన్లో 2 రకాలు ఉంటాయి. దీన్ని ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ కావాలంటే ప్రయోగిస్తారని విన్నాను. నేను దాని గురించి స్టడీ చేశాను. ఇంతకు వీళ్ళు కాల్ చేసి రావాలని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు అదేంటనేది స్టడీ చేస్తే జిన్ గురించి నాకు తెలిసింది. సోహెల్ కరెక్ట్ చెప్పాడు అది. అయితే ఈ టైటిల్ చాలా బాగుంది. పర్టికులర్లీ హారర్ ఫిల్మ్స్కి రిస్క్ తక్కువ ఉంటుందని నేను ఫీల్ అయ్యేవాళ్ళు ఒకరిని. ఎందుకంటే మీరు కరెక్ట్గా కనుక భయపెట్టగలిగితే, కరెక్ట్గా ఎంగేజ్ చేయగలిగితే షూర్గా దీనికి బాగుంటుంది, మంచి రిజల్ట్ బాగుంటుందని నమ్ముతున్నాను నేను. పర్టికులర్లీ చిన్మయ్ రామ్ డైరెక్షన్ బాగున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ట్రైలర్ చూసిన దాంట్లో బాగుంది. అండ్ నిఖిల్ కూడా మస్ట్ హ్యావ్ డన్ ఇన్వెస్టెడ్ గుడ్ అమౌంట్, బాగా చేసినట్టుంది. వీళ్ళిద్దరికీ ఎంటైర్ టీమ్కి మంచి లక్ కలిసి రావాలని, చాలా డబ్బు పేరు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇన్క్రెడిబుల్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ మనం చూసాం. కన్నడ ఇండస్ట్రీ మన పొరుగు రాష్ట్రమే, మనకు చాలా కావాల్సిన వాళ్ళు. సౌత్ ఇండియా ఏంటి, నార్త్ ఇండియా ఏంటి, ఇండియా అంతా ఒకటే. ఫిలింకి దెర్ ఇస్ నో ఆ మధ్యలో ఆ బ్యారియర్ లేదు. గుడ్ ఫిలిం, నాట్ గుడ్ ఫిలిమే ఉంటాయి అంతే. ఇది ఖచ్చితంగా గుడ్ ఫిల్మ్ కేటగిరీలో పడుతుందని నేను కోరుకుంటున్నాను. విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జిన్ ఆల్ ది బెస్ట్. అండ్ గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. 19th కాంపిటీషన్ కూడా ఏం లేదు, ఎక్సెప్ట్ అవతార్ తప్పితే ఏం లేదు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నిజంగా జిన్ అనేది ఏంటి అనేది యునో పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఐ థింక్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఆర్ ద రైట్ పర్సన్. సో ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిఖిల్ గారు జస్ట్ ఒక 2 మాటలు. మీకు జిన్ అంటే మీకు ఏమర్థం? మీరు రండి సార్, ముందుకు రండి సార్. మీరు ఎప్పుడు పైసలు పెట్టి వెనకాల ఉండడం కాదు సార్, కొంచెం ముందుకు వచ్చి మాట్లాడాలి కూడా. ఓకే సరే, డైరెక్టర్ గారికి ఇచ్చేస్తున్నాం. చిన్మయ్ రామ్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇక్కడ వచ్చిన అన్ని మీడియా మిత్రులకి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్ నిఖిల్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకి ఎవరైనా డబ్బులు పెట్టాలి, ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు, ఎలా పెట్టాలి, ఎలాగా, ఏం చేస్తారని. బికాస్ ఆఫ్ నా ఒకే మాటకి వాళ్ళకి ఎంటైర్ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి విజువల్ అవ్వట్లేదు. మీరు చేస్తారంటే నేను పెడతాను సార్, నాకేం ప్రాబ్లం లేదు అనేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్, నా మీద నమ్మకం పెట్టి మీరు జిన్ మూవీకి ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి సతీష్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగులో బ్యాక్ బోన్ అంటే ఆయన. అన్నికి ప్రమోషన్ కానీ సెన్సార్ కానీ అన్నికి నాకు హెల్ప్ చేసి నా డౌట్స్తో అన్నీ రాత్రులకు ఫోన్ చేస్తే కూడా లేచి నాతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 19th మూవీ రిలీజ్ అవుతుంది. మేము ఎంత మాట్లాడినా కూడా, మేము ఎంత చెప్పినా కూడా మీరు వచ్చి మూవీ చూస్తేనే దానికి ఒక సక్సెస్. అందరూ 19th మూవీ రిలీజ్ అవుతా ఉంది. నేను ఒక మాటలో చెప్పాలంటే హెవీ హోప్, లో హోప్ అని నేను చెప్పాను. మీరు ఇచ్చిన డబ్బులకి నేను గ్యారంటీ ఇస్తానని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ వచ్చినందుకు. 19th ఫిలిం రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి ఫిలిం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ. సోహెల్ గారు అండ్ రాజ్ కందుకూరి గారు, వీరభద్రం చౌదరి గారు, ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. సో ఇక్కడ ఒక చిన్న టాస్క్ మీ ముగ్గురికి ఫ్రమ్ ఆర్ టీమ్. యా లేదు సార్, వచ్చే వెరీ స్మాల్ టాస్క్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ మా సినిమాలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది సార్, అంటే ఎంటైర్ అందరికీ తెలియాలని చెప్పి చేస్తుంది. ఇది చేతులు ఎలా పెట్టండి సార్ అందరికి, లైక్ దిస్. ఏదో జరిగేటట్టు ఉందండి. క్లోజ్ యువర్ ఐస్. జిన్ 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 అని ఒక 3 to 4 times అనండి సార్, గట్టిగా, ఇంకా గట్టిగా. లేదు సార్, జిన్ రావాలి ఇక్కడికి, ముగ్గురు అనాలి. అందరూ మా సినిమాని ఎంకరేజ్ చేస్తారని చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ 19th జిన్ అనేది రాబోతుంది, అందులో ఒక చిన్న టాస్క్ అండి.
సో ఇలాంటి టాస్క్లు కూడా ఉంటాయని మాకు తెలియదు. టాస్క్ అన్న మీరు కన్నడ కదా అంటే లైక్ వాట్ ఈస్ ద రీజన్ మీరు డైరెక్ట్ తెలుగులో మూవీ చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది అన్న? జస్ట్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారిని అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకు అలా అనిపించింది? ఓకే, ఎందుకు అలా అనిపించింది మీకు? అంటే మేము ఫస్ట్ మూవీ స్టోరీ చేసేటప్పుడు కన్నడ చేద్దాం అనుకున్నాం సార్. ప్రొడ్యూసర్ వచ్చి మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్. మదర్ టంగ్ తెలుగు? ఓకే ఓకే. అందుకే వాళ్ళు లేదు ఫస్ట్ మూవీ తెలుగులో చేద్దాం, స్టేట్గా చేద్దామని. యాక్చువల్గా ఫస్ట్ మూవీ రిలీజ్ ఇన్ తెలుగు సార్. కన్నడ ఇంకా మేము ప్లాన్ పెట్టుకోలేదు. ఆఫ్టర్ తెలుగు రిలీజ్ అయిన తర్వాత చూద్దామని స్టేట్ తెలుగు సార్. అదే నైస్. నేను అదే ఇందాక అదే డౌట్ వచ్చి అడుగుతుండే, అసలు డైరెక్ట్ ఎందుకు చేసి అక్కడ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగులో వేయడం ఏంది అని. లేదు సార్, లేదు. థ్యాంక్ యూ. సో తెలుగు ఆడియన్స్ని నమ్ముతున్నారు కాబట్టి మీరు ఈ సినిమా చేశారు. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్లీ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా తెలుగు ప్రొడ్యూసర్ నిఖిల్ గారు మాత్రం మాట్లాడట్లేదు. అండ్ థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు అండ్ వీరభద్రం చౌదరి గారు అండ్ సోహెల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ వీ హ్యావ్ Q&A సెషన్. దాని గురించి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారిని వేదిక మీదనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా హీరోస్ ఇద్దరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమిత్ రావు గారు, పర్వీత్ సింబా గారు, ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అలాగే నిఖిల్ ఎం గౌడ గారు అలాగే చిన్మయి రామ్ గారిని వేదిక మీదనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, మిగతా వారందరూ వెళ్ళి హ్యాపీగా Q&A ఎంజాయ్ చేయొచ్చు. చైర్స్ ప్లీజ్. ఎస్, సాదలమ్మ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ పై నిఖిల్ ఎం గౌడ గారు ప్రొడ్యూసర్ గా, చిన్మయి రామ్ గారి డైరెక్షన్ లో, వరద్ రాజ్ గారి డైలాగ్స్ తో, పర్వీత్ సింబా గారి స్క్రీన్ ప్లేలో, అలెక్స్ గారి సంగీతంలో, సునీల్ గారి సినిమాటోగ్రఫీలో, కీర్తి రాజ్ గారి ఎడిటింగ్స్ లో, అమిత్ రావు గారు, పర్వీత్ సింబా గారు, ప్రకాష్ గారు అండ్ రవి భట్ గారు హీరోస్ గా 19th డిసెంబర్ థియేటర్స్ లోకి వచ్చేస్తోంది జిన్ ది స్పూకీ వరల్డ్. ఈ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే 19th మీ నియరెస్ట్ థియేటర్స్ లోకి వెళ్ళిపోవడమే. అండ్